నమస్కారం. ఈరోజుటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే దేనికైనా సరే వెంటనే రిజల్ట్ కావాలి, తక్షణమే గుర్తింపు రావాలి అని ఆరాటపడే ఈ రోజుల్లో సైలెంట్గా, ఎంతో ఓర్పుతో దీర్ఘకాలంలో సాధించే విజయాల వెనుక ఉన్న ఆ సీక్రెట్ పవర్ ఏంటో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇది వినడానికి కేవలం ఒక కథలా అనిపించినా మన వ్యక్తిగత ఆర్థిక జీవితాలను పూర్తిగా మార్చేసే ఒక అద్భుతమైన వాస్తవ పాఠం. సో లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకుందాం. అసలు నిజమైన సంపదంటే ఏంటి? రోజూ సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో కనిపించే ఆడంబరాలు, షో ఆఫ్ ఇదేనా నిజమైన విజయం? లేక ఎవరికీ కనపడకుండా, ఎలాంటి హడావిడి లేకుండా 4 గోడల మధ్య నిశ్శబ్దంగా నిర్మించుకునే స్థిరత్వమా? అందరి దగ్గర ప్రశంసలు పొందాలనే ఆరాటానికి, నిజమైన జీవిత భద్రతకు మధ్య ఉన్న ఈ కన్ఫ్యూజన్ ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కర్ని వెంటాడుతుంది కదా. ఓకే, ఈ విషయాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి 2 వ్యక్తుల ప్రయాణాన్ని చూద్దాం. ఒకరు రాము, మరొకరు రవి. రాము చాలా సింపుల్. ఒక చిన్న గ్రామంలో పుట్టాడు, ఒక సాధారణ ఉద్యోగం, పరిమితమైన వనరులు. కాని అతని ఆలోచనలు మాత్రం చాలా పక్కాగా ఉంటాయి. ఇక రెండో వ్యక్తి రవి. ఇతని లైఫ్ స్టైల్ చూస్తే ఎవ్వరికైనా ఆశ్చర్యమేస్తుంది. అప్పులు చేసి మరీ లగ్జరీ కార్లు కొనడం, సోషల్ మీడియాలో విపరీతమైన షో ఆఫ్ చేయడం, షార్ట్కట్లతో అందరి అటెన్షన్ డ్రా చేయడం ఇతని స్టైల్. ఇక్కడే వీళ్ళిద్దరి దారులు పూర్తిగా విడిపోయాయి. సాధారణంగా సమాజం ఎప్పుడూ పైకి కనిపించే గ్లిట్టర్కే అట్రాక్ట్ అవుతుంది కదా. ఇక్కడ కూడా అదే జరిగింది. ఊరివాళ్లంటా రవి లైఫ్ స్టైల్ చూసి వావ్, ఏం బతుకుతున్నాడ్రా అని తెగ మెచ్చుకునేవాళ్లు. అదే టైంలో మన రాము దగ్గరకొచ్చి, ఏంట్రా నీ లైఫ్, అసలు నీకు రిస్క్ తీసుకోవడమే రాదు, ఎప్పటికీ ఇలాగే ఉండిపోతావు అని ఎగతాళి చేసేవాళ్లు. కేవలం పైకి కనిపించే సక్సెస్కే వాల్యూ ఇచ్చే సొసైటీలో ఇలాంటి ఒత్తిడిని భరించడం నిజంగా చాలా కష్టం. మరందరూ అలా కామెంట్ చేస్తున్నా రాము ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? ఇక్కడే ఉంది అసలే ట్విస్ట్. రాము ఒక బలమైన సిద్ధాంతాన్ని బలంగా నమ్మాడు. అదే ద కాంపౌండ్ ఎఫెక్ట్. అంటే ఏంటో తెలుసా? ప్రతిరోజు మనం క్రమం తప్పకుండా చేసే చిన్న చిన్న పనులు, ప్రయత్నాలు వెంటనే ఏ రిజల్ట్ ఇద్దకపోయినా దీర్ఘకాలంలో మాత్రం అస్సలు ఊహించని స్థాయిలో భారీ ఫలితాలనిస్తాయి. ఈ సైకలాజికల్ అండ్ ఫినాన్షియల్ థియరీనే రాము తన బెస్ట్ వెపన్గా వాడుకున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక క్రూషియల్ పాయింట్ ఉంది. మన దగ్గరున్న రిసోర్సెస్ని ఎలా వాడుతున్నామనేది చాలా ముఖ్యం. రాము తన దగ్గరున్న తక్కువ ఆదాయాన్ని ఎంత స్మార్ట్గా ప్లాన్ చేసుకున్నాడో చూడండి. తన సంపాదనలో 70% అవసరమైన డైలీ ఖర్చులకు ఉంచుకుని ఖచ్చితంగా ఒక 30% మాత్రం సరైన చోట ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఊర్లో వాళ్లకి చూపించుకోవడానికి, అనవసరమైన షో ఆఫ్కి ₹1 కూడా వేస్ట్ చేయలేదు. అబ్సల్యూట్లీ జీరో. రాము కేవలం డబ్బునే కాదు, తన టైంని కూడా ఎలా ఇన్వెస్ట్ చేశాడో చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. అతని డైలీ రొటీన్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే, ప్రతిరోజూ 8 గంటలు తన రెగ్యులర్ జాబ్ చేస్తాడు. ఆ తర్వాత 1 గంట సేపు కొత్త డిజిటల్ స్కిల్స్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నేర్చుకోవటానికి కేటాయిస్తాడు. ఇంకొక 15 నిమిషాలు ఖచ్చితంగా మెడిటేషన్ చేస్తాడు. రియల్ సక్సెస్కి టైం మేనేజ్మెంట్, అలాగే మెంటల్ ఫోకస్ ఎంత అవసరమో ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఈ జర్నీ ఎలా సాగిందో, దీర్ఘకాలంలో అది ఎలా మారిందో ఒక్కసారి ఈ 3 దశల్లో చూద్దాం. మొదటి రోజు తీసుకున్న నిర్ణయం నుండి, అసలు ఎలాంటి మార్పు కనిపించని 6 నెలల ఫేజ్, ఆ తర్వాత 3 ఏళ్లకు వచ్చిన సడన్ ఎకనామిక్ డౌన్టర్న్ వరకు ఈ ప్రయాణం ఎలా సాగిందో మనం తెలుసుకోవాలి. కరెక్ట్గా 6 నెలలు గడిచాయి. ఈ పర్టిక్యులర్ టైంని మనం ఇన్విజిబుల్ మిడిల్ ఫేజ్ అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం ఎంత కష్టపడినా రిజల్ట్స్ పైకి ఏమాత్రం కనిపించవు. ఒకవైపు రవి ఏమో ఫుల్ లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడు, కాని రాము ఇంకా ఆ పాత సైకిల్ పైనే వెళ్తున్నాడు. ఈ ఫేజ్లో చాలా ఓపిక కావాలి. కళ్ల ముందు ఎలాంటి ప్రతిఫలం కనిపించకపోయినా సరే మనం నమ్మిన దారిని వదలకుండా కష్టపడటమంటే మాటలు కాదు. కాని 3 ఏళ్లు తిరిగేసరికి సీన్ రివర్స్ అయింది. మార్కెట్లో సడన్గా ఒక ఆర్థిక మాంద్యం, అంటే ఎకనామిక్ డౌన్టర్న్ వచ్చి పడింది. ఇది వాళ్ళిద్దరికీ ఒక అల్టిమేట్ స్ట్రెస్ టెస్ట్ లాంటిది. ఇలాంటి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వచ్చినప్పుడే అసలు ఎవరి లైఫ్ స్టైల్ వెనుక ఉన్న వాస్తవమేంటి అనేది బట్టబయలవుతుంది. అప్పటివరకు ఒక రకమైన ఇల్యూజన్లో బతుకుతున్న వారికి ఇది నిజంగా ఒక పెద్ద షాక్. ఈ ఆర్థిక మాంద్యం ఎలాంటి కఠోరమైన వాస్తవాన్ని బయటపెట్టిందో తెలుసా?
అప్పులతో బండి లాగించిన రవి లైఫ్ పేకమేడలా కూలిపోయింది. ఈఎంఐలు కత్తలేక, అప్పుల వాళ్ల ప్రెషర్ తట్టుకోలేక తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. బిజినెస్లు దెబ్బతిన్నాయి. కాని మన రాము రాతిలా స్థిరంగా నిలబడ్డాడు. తను రోజుకో గంట నేర్చుకున్న డిజిటల్ స్కిల్స్ వల్ల సైడ్ ఇన్కమ్ వచ్చింది. 30% దాచిన పెట్టుబడులు ఆదుకున్నాయి. ఇక రోజువారీ మెడిటేషన్ వల్ల వచ్చిన ఆ మెంటల్ స్ట్రెంగ్త్ అతన్ని కాపాడింది. కాంపౌండ్ గ్రోత్ యొక్క కనపడని పవర్ అంటే ఇదే. ఇప్పుడు సొసైటీ పర్సెప్షన్ ఎలా మారిపోయిందో గమనించారా? ఒకప్పుడు వీడికి రిస్క్ చేయడం రాదు అని ఎగతాళి చేసిన ఊరు, అలాగే తన తప్పు తెలుసుకున్న రవి కూడా ఇప్పుడు రాము దగ్గరికే రావడం మొదలుపెట్టారు. అసలు ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలి, ఫైనాన్షియల్గా ఎలా స్టేబుల్గా ఉండాలి అని సలహాలు అడగడం స్టార్ట్ చేశారు. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? తక్షణమే వచ్చే షో ఆఫ్ కంటే దీర్ఘకాలికంగా ఉండే స్థిరత్వమే అంతిమంగా నిజమైన రెస్పెక్ట్ని తీసుకొస్తోందని క్లియర్గా ప్రూవ్ అయింది గదా. ఇక్కడ ఈ స్లైడ్లో ఉన్న కోటొకసారి గమనిద్దాం. క్షణికమైన చప్పట్ల కోసం, ఫేక్ షో ఆఫ్ కోసం ఎప్పుడూ బతకద్దు. బయటవాళ్లు ఇచ్చే సర్టిఫికెట్స్తో మనకు పనిలేదు. మనం వెవర్తోనో కాదు, మనతో మనం పోటీపడాలి. నిన్నకి కంటే ఈరోజు బెటర్గా ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి. సైలెంట్గా మనం చేసే హార్డ్ వర్క్కి ఎంత పవర్ ఉంటుందో ఇది చెప్తుంది. మనం దేని గురించి గొప్పలు చెప్పుకోనక్కర్లేదు. సరైన సమయం వచ్చినప్పుడు మన సక్సెస్ ఆటోమేటిక్గా మాట్లాడుతుంది. ఫైనల్గా ఒక్కసారి ఆలోచించండి. మన డైలీ హ్యాబిట్స్, మనం తీసుకునే చాయిసెస్ దేనికోసం పనిచేస్తున్నాయి? సోషల్ మీడియాలో వచ్చే లైకుల కోసం, టెంపరరీ అటెన్షన్ కోసమా? లేదా రేపు లైఫ్లో ఎలాంటి తుఫానొచ్చినా తట్టుకుని నిలబడగలిగే నిజమైన స్థిరత్వం కోసమా? సైలెంట్గా స్టెబిలిటీని బిల్డ్ చేసుకోవడంలో ఉన్న పవర్ ఏంటో మీకీ పాటికి అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. సో మనల్ని మనం ప్రశ్నించుకుంటూ మన రూట్ని కరెక్ట్ చేసుకుందాం. మళ్ళీ మరొక అద్భుతమైన విశ్లేషణతో కలుద్దాం. అంతవరకు నమస్కారం.